శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక సమాచారం కోసము, సనాతన ధర్మ విషయాల కోసం, దేశం కోసం, ధర్మం కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సైలెంట్గా వెళ్ళిపోకుండా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా పంచుకోండి. మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణానికి సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా చక్కర్లు కొడుతూ ఉంది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి, జగ్గారెడ్డి అని పిలుస్తారు. వీరికి సంబంధించినటువంటి ఒక వీడియో. ఏంటా వీడియో? జయప్రకాష్ రెడ్డి గారు ఒక ఆలయం పైనుంచి కింద ఉన్నటువంటి భక్తులకు ఆ ప్రసాదాన్ని విసిరేసినటువంటి ప్రసాదాన్ని హిందువులందరూ కూడా ఎగబడి కింద పడిపోయినటువంటి ఆ ప్రసాదాన్ని ఏరుకుంటున్నట్టు ఒక వీడియో. అదే వీడియోలో మరోవైపు జగ్గారెడ్డి గారు ముస్లింలను ఉద్దేశించి వాళ్ళకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా చక్కగా కూర్చోబెట్టి టేబుల్స్ వేసి కుర్చీలు వేసి వాళ్ళందరికీ దగ్గరికి మరీ వచ్చి వడన చేయడము అనేటువంటిది. ఇవి ఒకే వీడియోలో ఈ రెండు క్లిప్పింగ్స్ అనేటువంటివి వైరల్ అవుతూ ఉన్నాయి. ఇందులో జగ్గారెడ్డి గారిని నిందిస్తూ, విమర్శిస్తూ పబ్లిక్ మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, జగ్గారెడ్డి అన్న, మీకు హిందువులంటే ఇంత వివక్షణ, హిందువులంటే ఇంత చిన్న చూప, హిందూ ధర్మం అంటే మీకు ఇలాంటి చులకన భావనన, హిందువులకు ప్రసాదము కుక్కలకు విసిరేసినట్టు విసిరిస్తారు, ముస్లింలకు చక్కగా కూర్చోబెట్టి వాళ్లకు వడ్డన చేస్తారు, ఏం మనిషి మీరు అనుకుంటూ జగ్గారెడ్డి గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ రెండు క్లిప్పింగ్స్లో ఉన్నటువంటి నిజాలు ఏంటి అనేటువంటి విషయంలో క్లారిటీ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. ఏ వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయో అవి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటివి. ఇక్కడ సంగారెడ్డిలో ఒక ఆచారం ఉంది. ఒక 50 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆచారం. ఏంటా ఆచారము? సంగారెడ్డిలోని పాత బస్టాండ్ దగ్గరలో రామ్ మందిర్ అని ఒక ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయం పైకి కార్యకర్తలు ఎక్కేసి మరమరాల ఉండలు, పేలాల ఉండలు అంటారు కదా, వీటిని ఆ పైనుంచి కింద ఉన్నటువంటి భక్తులకు విసిరేస్తారు. కుక్కలకు విసిరేసినట్టు కాదు, ఇది ఒక ఆట విడుపు. అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి భక్తులందరూ కూడా పైనుంచి విసిరేటువంటి ఈ లడ్డూలను అందుకుంటూ ఉంటారు. అలా ఎవరికైతే ఈ పర్వదినం సందర్భంగా లడ్డు అనేటువంటిది వాళ్ళకు దొరుకుతుందో, అందుకున్నటువంటి వాళ్ళు, ఆ లడ్డు దొరికినటువంటి వాళ్లకు ఆ రోజంతా కూడా దైవానుగ్రహము, మాకు ఈ రోజున స్వామి యొక్క అనుగ్రహం చేత లభించింది అనేటువంటి ఒక ఆనందం ఉంటుంది. అది కింద పడ్డా కానీ లేదా చేతిలో అందుకున్నా కానీ. ఇది సంగారెడ్డిలో గత కొన్ని ఏళ్లుగా నడుస్తున్నటువంటి ఒక ఆచారం. నాకు ఎలా తెలుసు అంటే, నేను సంగారెడ్డిలో పుట్టి పెరిగినటువంటి వాడిని. ఏ రామ్ మందిర్ గురించి మీకు చెప్తున్నానో ఆ రామ్ మందిర్ దగ్గరే నా బాల్యం అంతా కూడా గడిచింది. పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా నేను సంగారెడ్డిలోనే పెరిగాను, సంగారెడ్డిలోనే చదువుకున్నాను. ఆ ఆట విడుపులో నేను కూడా పాల్గొన్నటువంటి వాడిని, నేను కూడా ఆ లడ్డూలు అందుకున్నటువంటి వాడిని. కనుక అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అనేటువంటిది నాకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడంటే నేను ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చేసి ఒక 25 సంవత్సరాలైనా ఇక్కడనే ఉంటున్నప్పటికీ కూడా నాకు తెలుసు ఆచారం. ఎవరైనా సంగారెడ్డికి వెళ్ళి కనుక్కుంటే గనక, పాత బస్టాండ్ రామ్ మందిర్ దగ్గరకు వెళ్ళి కనుక్కుంటే గనక ఇది నిజమేనా కాదా అంటే అప్పుడు అవాస్తవాలు తెలిసిపోతాయి. ఇక ఇఫ్తార్ విందు, అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి వడ్డించడం అనేటువంటి దాని గురించి నేను ఎక్కువగా ఎందుకు మాట్లాడున్నానంటే అక్కడ స్పష్టంగా కనబడుతుంది వాళ్ళందరికీ కూర్చొని పెట్టారు అనేటువంటిది. వివక్ష మాత్రం కాదు. అంటే హిందువుల పట్ల జగ్గారెడ్డికి వివక్ష, ముస్లింలంటే ప్రేమ అనేటువంటిది కాదు.
వాళ్ళని కూర్చోబెట్టి పెట్టారు, ఇఫ్తార్ విందు ఎందుకు ఇచ్చారు అనేటువంటి దాని గురించి నేను మాట్లాడాను. చాలామంది ఈ మధ్య చేస్తున్నటువంటిది. అయితే ఈ కేవలము హిందువులకు కుక్కలకు వేసినట్టుగా వేశారా అనేటువంటి దాని గురించి నేను క్లారిటీ ఇవ్వాలి. ఇది తప్పుగా ప్రచారం అవుతున్నటువంటి వార్త. చాలామంది ఇప్పుడున్నటువంటి కాలంలో ఏదైనా ఒక వీడియో దొరికిందనుకోండి, దాని మూలాలు ఏంటి అని ఆలోచించరు. దాని పూర్వాపరాలు ఏంటి, వెనక ముందు ఏంటి, తలా తోకా కూడా తెలియకుండా ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. వీళ్ళే న్యాయ నిర్ణేతలు. అక్కడ కనబడింది ఒక ఏదైతే ఉందో దాన్ని చూసేసి నిర్ధారణ చేసేసుకుంటారు. అందుకే కొన్ని సందర్భాల్లో పెద్దలు అంటారు, ఒక్కోసారి కనబడ్డటువంటి నిజం కూడా నిజం కాకపోవచ్చు అని అంటుంటారు. కళ్ళతో చూసింది కూడా ఒక్కోసారి నిజం కాకపోవచ్చు అంటారు. అట్లా జగ్గారెడ్డి గారు హిందువులకు ఇచ్చినటువంటి దాంట్లో చాలా వరకు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ప్రజలు జగ్గారెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారు. అంటే కనబట్టేటువంటి వాళ్ళకు మాత్రము నిజంగా జగ్గారెడ్డి ఏంటి ఇట్లా చేశాడు అని ఒక అభిప్రాయం కనబడుతుంది. ఎందుకంటే ఆ వీడియోలో స్పష్టంగా ఇలా విసిరివేయడాలు, హిందువులందరూ కూడా ఎగబడి తీసుకోవడము, పక్కనే మరో వీడియోలో ముస్లింలను కూర్చోబెట్టి వడ్డించడము, ఇవి చూస్తే ఎవరికైనా కానీ అదే విధమైనటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఎవరు కూడా ఆ పూర్వాపరాలు ఏంటి అని తెలియకుండా మాత్రము ఒక నిర్ణయానికి రాకూడదు. మనం అన్నిటికీ కూడా మనము జడ్జిమెంట్ ఇవ్వకూడదు అన్నిటికీ కూడా. సో సంగారెడ్డిలో జరిగేటువంటి ఆ ఆచారం అది. కొంతమంది ఏమంటున్నారంటే, నేను కొంతమందికి వీడియోలో కామెంట్లు పెట్టాను, ఇది అక్కడ ఉన్నటువంటి ఆచారం అండి నాకు తెలుసు అని పెడితే, ఏం ఆచారం అండి, ఆచారం అయితే కనుక అలా జగ్గారెడ్డి ఇవ్వాలా, పూజారి గారు ఇవ్వాలి అని అంటారు. ఇప్పుడు ఒక ఆలయంలో అర్చకులు ఎంతమంది ఉంటారు? చిన్నపాటి ఆలయాలు ఉన్నాయనుకోండి, మహా అంటే 2 అర్చకులు ఉంటారు ఒక చిన్నపాటి ఆలయం. పెద్ద దేవస్థానం ఉంటే గనక 10 సంఖ్యల్లో ఉంటారు. తిరుమల వంటి పెద్ద క్షేత్రాల్లో అయితే గనక వేల మంది అర్చకులు ఉంటారు. అవి కూడా వారి ఈ షెడ్యూల్ని బట్టి, టైమింగ్స్ని బట్టి వాళ్ళు ఉంటారు. చిన్నపాటి ఆలయాల్లో 2-3 కంటే ఎక్కువ ఉండరు కదా. 2-3 అర్చకులు ఇలా వేల మంది సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇస్మాయిల్ ఖాన్పేట కానివ్వండి, లేదా జోగిపేట కానివ్వండి, చంది కానివ్వండి, ఇక్కడి నుంచి కూడా ప్రజలు సంగారెడ్డికి వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఎంత కాదన్నా కానీ కనీసము 5,000 మంది భక్తులు ఉంటారు. 2 అర్చకులు 5,000 మందికి ఏ విధంగా ప్రసాదాన్ని ఇవ్వగలుగుతారు? యాక్చువల్గా ఇది ప్రసాదం కూడా కాదు. ప్రసాదం అంటే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసేసి పులిహోర అట్లాంటి పదార్థాలు దుప్పల్లో పెట్టేసేసి ఇచ్చేస్తాం. ఇవి ప్రసాదం కూడా కాదు. ఇది ఒక ఆట విడుపు. పర్వదినం సందర్భంగా ఆ మరమరాల ఉండలను అందరికీ అలా అందజేస్తారనమాట. అది గత కొంతకాలంగా ఉన్నటువంటి ఆచారం. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు మన హిందూ సోదరులు. అయితే కనబడినటువంటిది అది వాళ్ళకు బాధించి ఆ విధంగా మాట్లాడుతున్నారు. కొంతమందికి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కానీ అట్లా ఎట్లా చేస్తారు, అర్చకులు ఇవ్వాలి, జగ్గారెడ్డికి ఏం అర్హత. కార్యకర్తలు చేసేటువంటివి చాలా ఉంటాయి. తిరుమల క్షేత్రానికి వెళ్ళాను అనుకోండి, తిరుమల క్షేత్రం ప్రతి చోట కూడా ఆలయ అర్చకుడే వచ్చిస్తున్నాడా? తిరుమలకు వెళ్ళేటువంటి వారు స్వామివారి దర్శనం ఎంత ఇంపార్టెంటో, స్వామివారి లడ్డు పొందడం కూడా అంత ఇంపార్టెంట్. మరి లడ్డు కౌంటర్కి వెళ్తే ఎవరుంటారు? అందరూ అర్చకులు కూర్చొని ఇస్తున్నారా? లడ్డూలు మాత్రం తీసుకొని వచ్చేసి అందరు ప్రసాదం తీసుకోవడం లేదా? ఆ లడ్డూలు ఇచ్చేటువంటిదంతా ఎవరు? అట్లా కార్యకర్తలు చేసేటువంటివి ఉంటాయి. అలా కార్యకర్తల్లో భాగంగా జగ్గారెడ్డి గారు చేసేటువంటివి మంచి పనులు చాలా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మీరు ఒక విషయం గమనించాలి. నేను జగ్గారెడ్డి గారు తొత్తు కాను, జగ్గారెడ్డి పార్టీ సభ్యుడిని కాను. ఇప్పుడు చెప్పేటువంటి ఈ వీడియోలో రాజకీయ కోణం లేదు, రాజకీయ సంబంధంగా ఈ వీడియో చేయడం లేదు. జగ్గారెడ్డి గారికి నేను ఎవరో తెలియదు. ఎందుకంటే ఆయన జగ్గారెడ్డి గారు ప్రజలకు తెలుసు కనుక నేను ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి అపచారం ఏదైతే రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందో అది నా దృష్టిలోకి వచ్చింది కనుక నేను క్లారిటీ ఇవ్వగలను కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను. కానీ జగ్గారెడ్డి గారు నాకు ఇంతవరకు నేను జగ్గారెడ్డి గారిని ముఖాముఖంగా చూసుకున్నది లేదు ప్రత్యక్షంగా. జగ్గారెడ్డికి నేను ఎవరో కూడా తెలియదు.
సో, ఇదేదో ఆయనకు తొత్తుగా నేను వీడియో చేస్తున్నానని గూడా అనుకోకండి. సో, జరిగినటువంటి విషయం అది. ఏ సందర్భమైనా గానీ, ఏ విషయంలోనైనా గానీ చూసింది చూసిన దానికి వెంటనే జడ్జ్‌మెంట్ ఇవ్వకూడదు. ఒకవేళ మనకు తప్పుగా అనిపించినా గానీ, వెంటనే ఒక డెసిషన్‌ని మనం అప్లై చేయకూడదు. అనవసరంగా వ్యక్తుల మీద బురద జల్లడం అనేటువంటిది గూడా సరైనటువంటిది కాదు అని ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో సందేశం. వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి సభ్యులకు ఎవరికైనా కానీ ఈ వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా జగ్గారెడ్డి గారి గురించి బ్యాడ్ ప్రొపగండా జరుగుతుందో, అంటే ఈ వీడియో పైన ఎవరైతే తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో అలాంటి వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు వాస్తవం ఏంటనేటువంటిది తెలుస్తుంది. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్తబలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. 1 మినిట్, నెక్స్ట్ మినిట్లు. జగ్గారెడ్డి గారు కూడా ఇప్పుడు ఏ రామ్ మందిర్ గురించి చెప్తున్నానో, రామ్ మందిర్లో జరిగేటువంటి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, అన్నదాన కార్యక్రమాల్లో చక్కగా అక్కడ ఆయన వాలంటీర్గా ఉండి భక్తులకు అన్నము వడ్డించడము, ప్రసాదము స్వయంగా చేతులతో వాళ్ళ ఆకుల్లో పెట్టి ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రచారం అవుతున్నటువంటి వీడియోలో అవి లేవుగా. ఇవన్నీ ఎందుకు చూపిస్తారు? అయితే ముస్లింలు భోజనం చేస్తున్నారు, భోజనం విసిరేయరాదు. ఇక్కడ హిందువులకు లడ్డూలు అందజేస్తున్నారు, అవి అందరికీ ఆట విడుపుగా విసిరేసేటువంటివి. సో జగ్గారెడ్డి గారు చేసేటువంటివి అన్నదానము ఏదైనా ఉంటే కనుక, ఏ అన్నదానం ఏ భక్తుడు కూడా, ఏ ఆలయాల్లో కూడా, ఈ ప్రపంచంలో ఎవరు కూడా అన్నదాన ప్రసాదాలు, అది పులిహోర కానివ్వండి, దద్దోజనమే కానివ్వండి, చక్కెర పొంగలే కానివ్వండి, ఏవి కూడా విసిరేయరు. అక్కడికి లడ్డూ ప్రసాదాలు కూడా, అసలు ప్రసాదము అనేటువంటిదే విసిరేయరు. ఇక్కడ విసిరేసేటువంటిది ప్రసాదము కాదు, ఒక ఆట విడుపు కార్యక్రమం అంతే. నమస్కారం.